ఈశ్వర సేవ మానవద్దు, శివార్చన మానవద్దు, శివాలయానికి వెళ్ళడం మానవద్దు అని చెప్తారు పెద్దలు. జీవుని యొక్క అభ్యున్నతి, కుటుంబ అభ్యున్నతి కూడా పరమశివుని యొక్క అనుగ్రహంలోనే ఉంటాయి. శివునకు చేసినటువంటి సేవ, శివునకు చేసిన పూజ, శివునికి చేసిన ప్రదక్షిణం, శివునికి చేతులెత్తి చేసిన నమస్కారం, శివనామాన్ని పలకడం వంశాన్నంతటినీ కాపాడతాయి. కంచిలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాగుండంలో చంద్రలింగం, కాఠ్మండులో యజమానులింగం. 8 ఆయన. కాబట్టి సూర్యుడిని చూస్తావా శివుడే, చంద్రుడిని చూస్తావా శివుడే, భూమిని చూస్తావా శివుడే, అగ్నిని చూస్తావా శివుడే, వాయువా శివుడే, ఏది చూడు శివుడే, ఆకాశమా శివుడే, శివుడు కానిదేది. కాబట్టి ఆ భావనతో నువ్వు చూడగలిగితే లోపల చూసి సంతోషించవచ్చు. బయట చూడాలనుకుంటున్నావా, ఆలయంలోకి వెళ్ళి శివమూర్తిని చూసి నమస్కారం చేయొచ్చు. నువ్వు ఎలా